కాంగ్రెస్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు సార్? కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీని కైవసం చేసుకోబోతుంది. సో అంత ఎలా వచ్చింది విన్నాను. సార్? బై గత ఎలక్షన్ శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ను బీజేపీ బొందబెట్టినామో అదేవిధంగా మొన్న జూబ్లీహిల్స్ శాసనసభ జరిగిన ఎన్నికల్లో బీజేపీని తుదముట్టించినాము, కనీసం డిపాజిట్ రాలే. అదేవిధంగా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్నాం. రేపు స్థానిక సంస్థల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా ఇలా గ్రామాల్లో అమలవుతున్నాయి. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఇలా గ్రామ స్వరాజ్యం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ సన్న బియ్యాలు ఇస్తున్నాం. గతంలో సన్న బియ్యం రాష్ట్రం చూసినాం, గతంలో రేషన్ కార్డు ఇయ్యని రాష్ట్రం చూసినాం, గతంలో అన్నపూర్ణ కార్డు ఇయ్యని రాష్ట్రం చూసినాం, గతంలో అంత్యోదయ కార్డు ఇయ్యని రాష్ట్రం చూసినాం, గతంలో రుణమాఫీ ఇయ్యని రాష్ట్రం చూసినాం, అది గతంలో భరోసా ఇయ్యని రాష్ట్రం చూసినాం. ఈరోజు అన్ని రకాలుగా రైతు భరోసా కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ అన్ని రకాలుగా మహిళా లోకానికి ఈరోజు మరి గృహలక్ష్మి కింద అమ్మవారింటికి పోయినా, అత్తవారింటికి పోయినా, దేవాలయాలకు పోయినా ఒక్క రూపాయి లేకుండా ఇవాళ దాదాపు 1.5 కోటి మహిళలు ఈరోజు ఉచిత ప్రయాణం చేస్తున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అభిమానము, ముఖ్యమంత్రి గారి మీద కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, పథకాలు ఈరోజు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తున్నారో చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. నిజంగా చెప్పాలంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి, ఒక రైతు సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి, ఒక నిరుద్యోగ సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి, ఒక జడ్పీటీసీ నుంచి శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా, పిసిసి అధ్యక్షునిగా, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది. కాబట్టి నా తమ్ముడు, నా బిడ్డ ఈరోజు ఒక రైతు కుటుంబంలో వచ్చిన బిడ్డ కాబట్టి రైతు సమస్యలు తెలుసు కాబట్టి, ఒక వెనుకబడిన జిల్లా నుంచి, పాలమూరు జిల్లా నుంచి వచ్చిన రైతు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా సుఖ సంతోషాలతోని, ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు అయితే చాలా ఆనంద డోలికలో మునుగుతడంలో ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తాం. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకా 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం. రాబోయే 5 సంవత్సరాలు కలిపి మొత్తం 8 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నలో ఎలాంటి అనుమానం లేదు. మీకు ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణ దాత ఇవాళ పర్మనెంట్గా ఇలా నిరుద్యోగ సమస్యను తీర్చాలని, పారిశ్రామికవేత్తలు రావాలని, పరిశ్రమలు రావాలని, ఒక మరో మినీ ఇండియాగా తీర్చిదిద్దాలని, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్న రాష్ట్రాలతో పాటు కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న సింగపూర్, టోక్యో, అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలతోని ఇలా తెలంగాణ రేసింగ్ 2047 ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేధో మదన్లో పుట్టిన ఒక మానస పుత్రికనే ఇలా భారత్ ఫ్యూచర్ సిటీ అని సందర్భంగా మనం చేస్తాం. దీనివలన ఇలా దేశాల నుంచి యువకులు కానీ, అదేవిధంగా ప్రపంచాన్ని ఆకర్షించే యువకులు కానీ ఇలా మన ఉద్యోగాల కోసమో అమెరికానో లేకుంటే లండనో ఏ దేశాలకు పోతున్నాం. కానీ రేపు రాబోయే రోజుల్లో మనకు తెలంగాణలో కాదు, మన దేశంలోని యువత మొత్తం ఇలా హైదరాబాద్కు వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్గా మారుతూ ఉంది. అదేవిధంగా శాశ్వత నిరుద్యోగ నిర్మూలన చేపట్టడానికి మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకోవడంలో ఎలాంటి అతిశక్తి లేదు. రేపు ప్రపంచంలో ఉన్న ఎంతోమంది మేధావులు, ప్రపంచంలో చదువుకున్న విద్యార్థులు కూడా ఇలా భారత్ ఫ్యూచర్ సిటీలో భాగస్వాములు అవుతారనిలో చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. దాన్ని హర్షం వెలిపిస్తున్నాను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఇలా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలే కాదు, దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు. ఇలా ప్రధానమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన మా రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా సోనియా గాంధీని, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే గారిని ఆహ్వానించడానికి వెళ్ళారు. మా మంత్రులు ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవడానికి, అంటే ఇది చరిత్రలో ఒక సువర్ణ అధ్యయనంగా మారుతుంది. రేపు ఈ నెల 8వ తారీఖు 9వ తారీఖు నాడు గ్లోబల్ సబ్మిట్లో మీ మీడియా ప్రతినిధులకు కూడా ఆహ్వానం ఉంది. మీరు చూస్తారు కదా, మీ కళ్ళుండి చూస్తారు. చూసే ముందు రుచులెందుకు అన్నట్టుగా రేపు ఒక పెద్ద వింత జరగబోతుంది ప్రపంచంలోనే అని చెప్పడానికి నేను హర్షం వెలిపిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, అదేవిధంగా మహిళలు కానీ, ఎలాంటి అరాచకాలు కానీ మీరు గత ప్రభుత్వంలో చూసిరు. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ ఎప్పుడు రణరంగంగా మారుతుండే. 2 సంవత్సరాల్లో కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఏ తెలంగాణ జిల్లాలో ఉన్న యూనివర్సిటీలు కనీసం చిన్న సంఘటన కూడా జరుగుతున్నాయి అంటే దానికి రేవంత్ రెడ్డి గారి రాజకీయాలు, రేవంత్ రెడ్డి గారి పాలనకు నిదర్శనము, ప్రజాపాలనకు నిదర్శనం అని సందర్భంగానే మనం చేస్తున్నాం.
సో జూబ్లీస్ బై ఎలక్షన్ మీరు గెలిచారు కాబట్టి ఇంత ఫాస్ట్ గా స్థానిక ఎలక్షన్ ప్రకటించారని అనుకోవచ్చా? అట్లా ఏముండదు. షెడ్యూల్ ప్రకారంగానే మాకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది స్థానిక సంస్థలు నిర్వహించాలని. మేము 42% పోదామనుకున్నాం, కానీ దానికి హైకోర్టు మీద మాకు ఇంకా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది పార్టీకి గుర్తు లేదు ఎన్నికలు కాబట్టి మేము ఖచ్చితంగా 50% కూడా ఎన్నిక మాకు 50% అని మేము క్లెయిమ్ చేసుకుంటాం. కానీ ప్రతిపక్షాలు ఏం క్లెయిమ్ చేసుకునే పరిస్థితులు లేవు. రేపు ఇంకా ఫిబ్రవరిలో మార్చిలో జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు అంతలోపల విచారణ పూర్తయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 42% అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. కోర్టులపై నమ్మకం ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్కు సంపూర్ణమైన విశ్వాసము, ఒక కమిట్మెంట్, ఒక కట్టుబడి బీసీల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుతూనే 42% రిజర్వేషన్ ఇస్తాము. రాజకీయంగా, ఉపాధిలో, అదేవిధంగా అన్ని రంగాల్లో మరి 42% ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు.